హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిటీ స్టోరీ టైమ్. ఈరోజు చెప్పబోయే కథ ప్రాణసఖి. కథలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా లైక్ చేసి, కామెంట్స్ ఇచ్చి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక కావాల్సిన ముందుకు పదేంటో చూద్దాము. ప్రాణసఖి 67 ఎపిసోడ్. ఈ అవని ఉంటే రిషి నా వైపు అసలు చూడడు అని అర్థమైంది. అవనిని ఇక్కడికి రాకుండా చేశాను. ఇక శాశ్వతంగా రిషి జీవితంలో నుంచి వెళ్ళేలా చేయాలి. జ్యూస్ తాగుతూ రిషి రూమ్ బాల్కనీ వైపు చూస్తూ కూర్చుంది. అవనికి మొహానికి వెచ్చటి గాలి తగిలినట్లు అనిపించి కళ్ళు తెచ్చేసరికి రిషి తనని హత్తుకొని పడుకొని ఉండటం చూసింది. రిషి గారు, నిజంగా ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. నేనేమి సిరిని మర్చిపోమని చెప్పటం లేదు. కొంచెం నాతో కూడా ప్రేమగా ఉండమని చెప్తున్నాను. నా మీద ప్రేమ ఉన్న సిరిని నేను యాక్సిడెంట్ చేశానని అనుకొని చెప్పటం లేదు. రిషి గారికి తొందరగా ఏం జరిగిందో తెలిసేలా చేస్తే ఎంత బాగుంటుందో అని రిషి వైపు చూస్తూ, చెప్తా మీ పని అని మాస్టారు, హలో మాస్టారు అని పిలిచింది. అవని వదలకుండానే చిన్నగా కదిలి ఇంకా అవనిని టైట్గా పట్టుకొని పడుకున్నాడు. అవనికి రిషి కౌగిలిలో అలానే ఉండాలనిపించి కళ్ళు మూసుకొని రిషి గుండె దగ్గరగా పడుకొని, మీరు ప్రేమగా దగ్గరకు తీసుకునే రోజు కోసం ఎదురు చూస్తున్నాను రిషి గారు. సిరి బంగారం, మీ ఆయన మనసు మారి నాకు దగ్గరయ్యేలా చేయొచ్చు కదా. ఏంటి, మీ ఆయన్ని నా దగ్గర చేయమంటున్నానని కోపం వస్తుందా? కోప్పడకు. నువ్వు దూరమై ఆయన్ని ఒంటరి వాణ్ణి చేశావు కదా. పైకి కనిపించకపోయినా నీ జ్ఞాపకాలతో రోజు బాధపడుతూ ఉంటారు. ఆయన అలా బాధపడుతుంటే నీకు సంతోషమా చెప్పు? ఆయన మనసు మారి నాకు దగ్గర చేస్తే నువ్వు మళ్ళీ మా మధ్యకి రావచ్చు కదా. అందుకే మా ఆయన మనసు మార్చమని అడుగుతున్నాను. ముందు నీకు యాక్సిడెంట్ చేసింది ఎవరో ఆయనకు తెలిసేలా చెయ్యి. అప్పుడు నా మీద కోపం పోతుంది అని అనుకుంటూ కళ్ళు మూసుకుంది అవని. రిషి కదులుతున్నట్లు అనిపించి కళ్ళు తెరిచింది. రిషి అప్పుడే కళ్ళు తెరిచి తన ఫేస్కి దగ్గరగా అవని ఉండేసరికి, ఏ నువ్వేంటి నాకు ఇంత దగ్గరగా పడుకొని ఉన్నావు? ఎవరు ఎవరికి దగ్గరగా పడుకున్నారో, ఎవరు ఎవరిని కౌగిలించుకొని ఉన్నారు, మీరే కొంచెం చూడండి మాస్టారు అన్నది అవని. రిషి అవనిని వదిలి పైకి లేచి చూశాడు. అవని పడుకున్న సైడు ఉన్నాడు. నేనేదో తెలియక ఇటు సైడు వచ్చానే అనుకో, నువ్వు దూరంగా జరగవచ్చు కదా. అంటే మీరు వచ్చి నన్ను కౌగిలించుకోవటం తప్పు కాదు, కానీ నేను పక్కకు జరగపోవటం తప్పంటారు. అంతేనా రిషి గారు? నేనేమి నేను కావాలని కౌగిలించుకోలేదు కదా. ఏదో గుర్తుకు వచ్చి అలా నీ దగ్గరగా వచ్చాను. ఆ ఏదో నాకు తెలుసులే. సిరి గుర్తుకు వచ్చి ఉంటుంది. అందుకే నా దగ్గరకు వచ్చి కౌగిలించుకొని పడుకున్నారు. అంతే కదా. అయినా నేనేమైనా పరాయిదాన్నా? మీ భార్యనే కదా. మీరు ముద్దులు పెట్టుకోవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. మీరేం చేసినా నేను అడ్డు చెప్పను అంటూ రిషి బుగ్గ మీద ముద్దు పెట్టి గట్టిగా కొరికింది. అవని అలా చేయగానే ఏ అంటూ కొట్టబోయి భూమి లేచి అవని లేచి రిషికి చిక్కకుండా తప్పించుకుంది. నా నుంచి ఎక్కడికి తప్పించుకుంటావు అంటూ రిషి బుగ్గ రుద్దుకుంటూ అద్దం ముందు నిలబడి బుగ్గ మీద చూసుకున్నాడు. తెల్లటి బుగ్గ మీద ఎర్రగా
బొట్టులా కనిపిస్తుంటే నేనిలా బయటికి వెళ్తే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? నేను కొరికాను అనుకుంటారు. నీకు మెంటలా? నువ్విప్పుడు అవనివా? అభివా? మనిద్దరం సరసాలాడుకున్నామంటే ఎలా చూస్తారు? ఎలా చూస్తారో నాకేం తెలుసు. నీకు తెలీదా అంటూ అవనిని పట్టుకోవాలని చూశాడు. అవని నవ్వుతూ నేను నీకు ఫ్రెండ్ కాదు. ఇంకా ఏదో మన మధ్య ఉంది అనుకుంటారు. అంతే కదా! అంతే కదా అంటావేంటి? పెళ్ళాం పుట్టింట్లో ఉండటంతో నిన్ను ఇంటికి తీసుకొచ్చి నీతో సరసాలాడుతున్నానని అనుకుంటారు. అనుకుంటే అనుకోనివ్వండి రిషి గారు. వాళ్ళు ఎలా అనుకున్నా మనం చేసింది తప్పు కాదు కదా! ఆ విషయం మనకు తెలుసు. మిగతా వాళ్ళకి నువ్వు మగవాడివని తెలుసు. అబ్బా! అనుకుంటే ఏమైంది? మనకు వచ్చే నష్టం ఏమీ లేదు కదా! నీకు ఏమి నువ్వు వెళ్ళి అవనిలా వస్తావు. ఆ తర్వాత నేనేదో తప్పు చేసినట్లు చూస్తారు. పర్వాలేదులే వాళ్ళనుకుంటే అనుకోనివ్వండి. మీరు ఎవరితో ఏ రిలేషన్‌లో లేరు అని తెలుసు కదా! అంతేకాని నువ్విలా చేయటం తప్పు అని ఒప్పుకోవు. అంతేగా? నా మొగుడు ఈరోజు చాలా అందంగా కనిపించాడు. అందుకే ముద్దు పెట్టాను. ఎవరేమి అనుకుంటే నాకేమి అని బాల్కనీలోకి వెళ్ళింది అవని. ఏయ్! మొగుడేంటి ఆగు అంటూ రిషి కూడా అవని వెనకే వచ్చాడు. అప్పటిదాకా ఆయిష్ అటు చూస్తూ కూర్చొని అవని వచ్చే ముందే ఆయిష్ ఫోన్ చూస్తూ కూర్చుంది. మొగుడు ముద్దు వచ్చాడు. నువ్వేం చేశావు? మర్చిపోయావా? నేనేం చేయలేదు. నాకు తెలుసు. అలాంటప్పుడు మీరు అనేవి నేను అస్సలు పట్టించుకోను. అవనికి గతం గుర్తుకు వచ్చిన తర్వాత తనే యాక్సిడెంట్ చేశానని తెలిస్తే ఏం చేస్తుందో అని ఊరికే ఒకవేళ నిజంగా ఈ యాక్సిడెంట్ నువ్వు చేశావా అని తెలిస్తే ఏం చేస్తావు? మీరన్నదే నిజమైతే నేను మీ సిరి దగ్గరికి వెళ్తాను. అవని ఏంటా మాటలు? అవును రిషి గారు. ఒక ప్రాణాన్ని తీసిన నేను బ్రతకూడదు అని సీరియస్‌గా చెప్పింది అవని. అనుకోని పరిస్థితుల్లో జరిగితే నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పవని? ఎలాంటి పరిస్థితుల్లో జరిగినా మీ భార్యను, పుట్టబోయే బిడ్డను దూరం చేసి మీ బాధకు కారణమైన నేను ఎలా బ్రతికి ఉంటాను రిషి గారు? సిరిలా కాకపోయినా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు మీ గురించి తెలిసిన దగ్గర నుంచి సిరిలేని లోటు తీర్చాలని మీరు నన్ను భారీగా అంగీకరించకపోయినా నేనిక్కడ ఉంటుంది మీకోసమే. మీ కోపంతో తాళి కట్టినా నేను ఇష్టంగా మలుచుకొని నా ప్రాణం ఉన్నంత వరకు మీతోనే ఉండాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చాను. అవని అలా అంటుంటే రిషికైతే అవని సిరిలా కనిపించి అవని దగ్గరకు వచ్చి హత్తుకున్నాడు. ఆయిష్ ఫోన్ చూస్తూ పైకి చూసింది. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.